ఇది ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10-14 వరకు దేవుని వాక్యము విందాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీ నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టలేదు, మీరు నాకు ప్రార్థన చేయుచు వచ్చుచున్నారు. నేను మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇది యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను. నేను మిమ్మల్ని చెరపెట్టి జనుల్లోనికి, ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితినో ఆ జనులందరి నుండి, ఈ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను. ఇది యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకి పంపితునో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్. సో ప్రభునందు ప్రియులారా, మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో క్రీస్తు మనము సంఘము అనే సిరీస్లో భాగంగా మిమ్మల్ని అందరినీ మరలా కలుసుకోవడం మరి నాకు ఆనందాన్ని ఇస్తున్నటువంటి విషయము. ఆ విధంగా కృపను చూపిన దేవాదేవునికి నా యొక్క కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. మరి నా జీవితంలో ఆధ్యాత్మిక దిశగా కానీ టువర్డ్స్ మై గాస్పెల్ మిషన్ అండ్ అలాగే సిరీస్కి సంబంధించి కూడా ఎంతోమంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వివిధ రూపేణ నాకు సహాయకరంగా, ప్రోత్సాహకరంగా, ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా మరి కొంతమంది ఇన్స్పిరేషన్ గాను, మోటివేషన్ గాను ఉన్నారు. వారందరికీ కూడా ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సిరీస్కి సంబంధించి ఎంతోమంది యొక్క కంట్రిబ్యూషన్, ఇందాక చెప్పినట్టు దట్ కంట్రిబ్యూషన్ కెన్ బి ఇన్ ఎనీ ఆఫ్ ద ఫామ్. మరి దాన్ని ఆధారం చేసుకుంటూ, అలాగే ప్రభు యొక్క కృపను ఆధారం చేసుకుంటూ మరి మనం ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ విధంగా తోడ్పడిన వారందరికీ ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటూనే, వారిని ఆ రీతిగా ఎనేబుల్ చేసేది, డ్రైవ్ చేసేది ప్రభువే కాబట్టి, నన్ను వారి వైపుకో లేదా వారిని నా వైపుకో నడిపిస్తుంది కూడా ప్రభువే కాబట్టి, ప్రభువునకు నా యొక్క స్తుతులు నేను మరలా చెల్లించుకుంటా ఉన్నాను. సో వెల్కమ్ టు ది 6th ఎపిసోడ్ లేదా 6th సెషన్ ఇన్ ద సిరీస్ కాల్డ్ క్రీస్తు మనము సంఘము. మరి దానిలోని మొదటి టాపిక్ అయినటువంటి ద డివైన్ ప్లాన్ యాక్షన్స్ బ్లెస్సింగ్స్ కూడా సంబంధించి ఇది 6th ఎపిసోడ్. మరి ఎఫిషియన్స్ 1-3 చాప్టర్స్లో ఏదైతే మనం ధ్యానం చేయబోతున్నామో దానికి సంబంధించి ఆల్ రిలవెంట్ అండ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ని, ఆ యొక్క బ్యాక్ స్టోరీస్ని, టైమ్ లైన్స్ని అంతా కూడా మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ మరి మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఇవాళ కంటెంట్లో కంటిన్యూ అవ్వబోయే ముందు నేను 2-3 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మరి ముందుగా మరి ప్రభు పేరిట నేను మున్నకు నా యొక్క మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, ఈ యొక్క అవకాశాన్ని బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి. మరి అలాగే మీ అందరికీ కూడా ప్రభు పేరిట కృతజ్ఞతలు. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను అంటే, మరి ఇవాల్టితో ఒక పోర్షన్ అనేది అయిపోతుందండి. సిరీస్ అయిపోవడం లేదు, అలాగే టాపిక్ అయిపోవడం లేదు. కేవలం ఒక పోర్షన్ మాత్రమే అయిపోతుంది. నేను మరలా ఒక కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలవబోతాను. కలిసినప్పుడు మిగతా కథను నేను కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో మనం చూసాము 400 సైలెంట్ ఇయర్స్ అనే టన్నెల్లోకి మన కథ వెళ్ళింది. అక్కడి నుంచి 2 స్టోరీస్ ప్యారలల్‌గా, మరి పౌలు రోమియోడు, పౌలు పరిసేయుడు అన్నాం కదా! సో ఆ రోమియోలు యూదుల కనెక్షన్ ఒక స్టోరీ గాను, పౌలు లేదంటే యూదులు పరిసయ్యులు అనేది ఆ 2 ప్యారలల్ స్టోరీస్ ఒక ట్రాక్ మీదకొచ్చి, మరి యేసుక్రీస్తునకు, ఆయన పరిచర్యకు, మరి ఆయన తర్వాత ఆయన శిష్యులకు, వారి పరిచర్యకు ఎటువంటి పరిస్థితులను వాళ్ళు కలగజేశారనేది మనం చూస్తాము. మరి ఆ ప్లాట్ ట్విస్ట్ ఏంటి అంటే, మరి ఈ ఎవరినైతే డివైన్ ప్లాన్‌లో భాగం చేసి ప్రభువు మరి సస్టైన్ చేస్తా, సర్వైవ్ చేస్తా తీసుకొస్తున్నాడో ఆ యూదులే మరి ఆ యొక్క ప్లాన్‌కి మరి అడ్డంకిగా మారటం ప్లాట్ ట్విస్ట్ అనమాట. ఆ ఈవెంట్స్ కూడా మనం చూస్తాం. మరి అక్కడనే డివైన్ ప్లాన్ యొక్క పార్ట్ బి యాక్టివేట్ అవ్వడం, మరి అక్కడ మరి పౌలు రావడం, పౌలు అపోస్తలుడైన పౌలుగా మరి మారటం, ఇవన్నీ కూడా అక్కడ మెర్జ్ అవ్వబోతా ఉన్నాయి. అండ్ దెన్ విత్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ విత్ దట్ లెన్స్ వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఎఫిషియన్స్ 1-3 చాప్టర్స్ అనమాట. సో కైండ్లీ బేర్ విత్ మీ. అండ్ యాజ్ ఐ సెడ్, కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకోబోతా ఉన్నాను. మరి అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, గోయింగ్ ఫార్వర్డ్ ఈ సెషన్స్ కొంచెం ఇంటరాక్టివ్‌గా ఉండడం కోసం నేను మీకు టాస్క్స్ అనేది ఇవ్వబోతా ఉన్నాను. ఏంటి అంటే, నేను అప్పుడప్పుడు మధ్యలో దీన్ని సెపరేట్ టాపిక్‌గా చూద్దాము, లేకపోతే సెపరేట్ టాపిక్‌గా నేను తీసుకోవాలనుకుంటున్నాను అని అన్నప్పుడల్లా, మీలో ఎవరైనా వాలంటరీగా, ప్రొయాక్టివ్‌గా మీరు నోట్ డౌన్ చేసుకొని ఆ టాపిక్స్‌ని మీరు నాతో పంచుకోవచ్చు.
అయితే సాయి తేజకి మాత్రం నేను దీన్ని మ్యాండేటరీ చేస్తున్నాను ఈ టాస్క్. మరి అలాగే ఈ డాట్స్‌ని నేను నెక్స్ట్ సెషన్‌లో కనెక్ట్ చేస్తాను. లేకపోతే ఇంకొంచెం డీపర్‌గా మనం ముందు ముందు చూడబోతున్నాం అని అన్నప్పుడు కూడా మీరు దయతో అవి నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ 2 రకాలుగా ఉపయోగపడుతుంది. మొదటిది మీరు కూడా ఆ జర్నీలో ఆ నోట్ డౌన్ చేసుకున్న కనెక్షన్ చూసినప్పుడు మీకు చక్కని అనుభూతి కలుగుతుంది. అలాగే ఒకవేళ నేను ఏ కారణం చేతనైనా మిస్ అయితే మీరు నాకు సహాయపడవచ్చనమాట. సో, ఇన్ థాట్ వే వి కెన్ మేక్ ఇట్ లిటిల్ ఇంటరాక్టివ్. మరి అలాగే మరి ఇంకొక విషయం ఏం చెప్దాం అనుకున్నంటే ఇది ఈ యొక్క సీరీస్‌ని మనం మరి యూట్యూబ్‌లో నా యూట్యూబ్ ఛానల్ 'జేఆర్‌జే గాస్పెల్ సాంగ్స్‌లో' మరి అప్‌లోడ్ చేయడం జరుగుతోంది ఇదే శీర్షికన. ఒక పోర్షన్ అంతా అయిన తర్వాత యాస్ ఎ ప్లే లిస్ట్‌గా మొన్నన్న మీతో లింక్ పంచుకుందామని ఆయన వెయిట్ చేస్తా ఉన్నారు. ఆహ్, ఆహ్, అంటే క్విక్ యాక్సెస్‌గా ఒకవేళ మీరు కోరుకుంటే గనక మీకు పాసిబుల్ అయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే డైరెక్ట్‌గా నోటిఫికేషన్స్ అవి వచ్చేస్తా ఉంటాయి. పాసిబుల్ అయితే కొంచెం వైడర్ ఆర్ టాలర్ స్క్రీన్స్‌లో దీన్ని చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఫీడ్‌బ్యాక్. మీ యొక్క రెస్పాన్స్ అది ఏదైనా కూడా ఫీడ్‌బ్యాక్‌ని మీరు యూట్యూబ్‌లో చూసినప్పుడు మీరు కామెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తే నాకు అక్కడ అగైన్ 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి మీరేమనుకుంటున్నారనేది నాకు తెలుస్తుంది. రెండోది అంటే ఇప్పుడు ఈ సెషన్స్ అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు. ఒక్కొక్క సెషన్‌కి 20-25 నిమిషాలు అసలు సరిపోయిందా? లేదా? అన్నది. బట్ ఇప్పుడు ఇది కొత్త వారికి ఎవరికైనా పంపించినా లేకపోతే ఈ జూమ్ మీటింగ్ రానిని వాళ్ళకి లింక్ పంపించినప్పుడు అసలే ఇన్‌స్టా ప్రపంచంలో ఉన్నప్పుడు 20 నిమిషాలా అనంగానే అమ్మో! అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అటువంటప్పుడు ఆ వీడియో కింద కామెంట్స్ అవి చూసినప్పుడు ప్రాబబ్లీ అది ఒక మోటివేషన్ లాగా వారికి లేపోతే సరే ఒక ప్రయత్నం చేద్దాం అని ఒక థాట్‌ని క్రియేట్ చేస్తది కాబట్టి దయతో మీరు తెలియజేయండి. ఇక్కడ కాకపోయినా మీరు నన్నతో గాని, నాతో గాని కూడా మీరు మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని పంచుకోవచ్చు. సో, ఆన్ థాట్ నోట్ నేనేం చేస్తానంటే ప్రాబబ్లీ ఒక్క నిమిషం ఐయామ్ గోయింగ్ టు అలో సమ్ స్పేస్ హియర్ సో థట్ ఈ ఫెలోషిప్ నుంచి ఎవరన్నా ఈ సీరీస్‌కి సంబంధించి మీరు ఎలా ఫీల్ అయ్యారనే దాన్ని మీరు నాతో పంచుకోవచ్చు. సో ఒక్క మినిట్ అంటే చివర్లో మనకు మంచి అంశాలున్నాయి గాబట్టి, నేను ఒక్క నిమిషం మాత్రమే ఐ కెన్ గివ్ యూ. ఎనీబడీ వాంట్ టు టాక్ అండి? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సార్. బ్రదర్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే హౌ ఓకే. టు అండర్‌స్టాండ్ అంటే ఎలా అర్థం చేసుకోవాలనేది కొత్త కోణంలో చూస్తున్నాం. ఓకే. టైం ఎక్కువ తీసుకున్నట్టు అనుకోవటం. ఆ టైం అయిపోయిందని ఫీల్ అవుతున్నాడు. మున్ని గారు ఇప్పుడు ఎక్కువ టైం ఇచ్చినందుకు కొంచెం మాకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఫీల్ అవుతున్నాం. యూ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సిరీస్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఎవరైనా ఉన్నారా అండి? ఒకవేళ ఎవరన్నా? రాజేష్ అన్నయ్య, బ్రదర్ చెప్పండి. మీది మీదైతే మన నాలాంటి వాళ్ళకి అయితే గట్రగా కొంచెం ఉందని అంటే కొంచెం అర్థం నాకు తెలియని నాలుగు తెలియని వాళ్ళకి కొంచెం జనరల్ లో ఎదురుగా అంటే కొంచెం బైబుల్లో కొంచెం కొంచెం ఆ పదాలు అవి కొంచెం అర్థం కావు కొంచెం పదాలు కానీ కొంచెం మీరు చెప్పే కొంచెం డీప్ గా విజువలైజేషన్ గా ఉంటే కొంచెం తొందరగా మైండ్కి అది స్టోర్ అవుతుంది. సో మీరు చెప్పేవన్నీ కూడా కొంచెం బాగా ఇంపాక్ట్ గా బాగుంది. అదైతే మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఈ వీడియోస్ మీకు చెప్పడం వల్ల విజువలైజ్డ్ గా త్వరగా నాకు అర్థమవుతుందండి. అది నాకు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ సో మచ్ బ్రదర్. గ్లోరీ టు గాడ్ అలోన్. సో, ప్రాబబ్లీ టైం దృష్టిలో పెట్టుకొని మరి నేను ముందుకు సాగుతా ఉన్నానండి. దయతో క్షమించాలి. బట్ యాస్ ఐ సెడ్ మీరు ఎవరైనా కూడా మున్నన్‌తో గాని, నాతో గాని మీరు ఇది పంచుకోవచ్చండి మీ యొక్క అభిప్రాయాలని వ్యక్తిగతంగా కూడా నో వరీస్. మరి మన ప్రయాణంలో భాగంగా ఎఫెసు పట్టణాన్ని గూర్చి మరి చారిత్రాత్మక ఆధారాలతో కూడిన ఒక విర్చువల్ టూర్ చూసాము. ఆ తర్వాత ఎఫిషియన్స్ యొక్క బుక్‌ని గురించిన మరి విషయాలను కొంత ట్రివియాని అటు స్క్రిప్చర్ సహాయంతోను, ఇటు బైబిల్ మాన్యుస్క్రిప్ట్ సహాయంతోను పరిశీలన చేశాము. ఆ తర్వాత పౌలు యొక్క రచనా శైలిని మనం పరిశీలన చేశాము. పౌలు తన ఎఫెసీ సంఘానికి ఏ విధంగా ప్రెజెంట్ చేసుకుంటున్నాడంటే, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలుగా మరి తను తాను ప్రెజెంట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి పౌలు జీవిత చరిత్రలోకి మనం వచ్చాం. పౌలు మరి తాను బెన్యామీను గోత్ర యూదుడునని, రోమీయుడునని, పరిసయుడునని చెప్పుకున్నాడు. మరి బెన్యామీను గోత్ర యూదుడు అనే బాక్స్‌ని మనం ఓపెన్ చేసినప్పుడు ఆ బ్యాక్ స్టోరీ టైమ్ లైన్ షిఫ్ట్ అయ్యి ఓల్డ్ టెస్టమెంట్‌కి వెళ్ళింది. మరి ప్రభువు అబ్రహాంతో కోవెనెంట్ ఏర్పరచుకున్న తర్వాత మరి ఆయన సంతానమంతా కూడా హెబ్రీలు అనే లేబుల్ కిందకి రావడం. అక్కడి నుంచి వారు ప్రామిస్డ్ ల్యాండ్‌లో సెటిల్ అయినప్పుడు ఇజ్రాయేలీయులు లేదా 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే లేబుల్ కిందకి రావడం మనం చూసాం. ఆ తర్వాత రాజుల కాలంలో సౌలు, దావీదు, సొలొమోన్ పీరియడ్‌లో యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్‌గా మరి విరాజిల్లింది. మరి సొలొమోన్ పీరియడ్‌లోనే మరి మొదటి టెంపుల్ వారు కట్టుకున్నారు. ఆ తర్వాత డ్రాస్టిక్ ఈవెంట్స్ జరిగాయి. ఉత్తర, దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది ఇజ్రాయెల్. మరి
మరి ఉత్తర రాజ్యాన్ని అసీరియా వాళ్ళు చెరగొనిపోయారు. చెరగొనిపోగా మిగిలిన పాపులేషన్‌లో కొంతమంది అసీరియా వారితో రిలేషన్ ఏర్పరచుకుని సమారిటన్స్ గాను, కొంతమంది కిందనున్న ఆ యొక్క జూదా రాజ్యంలోను కలిశారు. మరి బాబిలోనియా గెలిచినప్పుడు మరి ఈ యొక్క జూదా రాజ్యం కూడా మరి చెరగొనుకోబడింది. మరి పర్షియన్స్ మరి వారు గెలిచినప్పుడు వారి చెరలోకి మరి వీరెళ్లారు. అయితే ప్రభువు వీరందరికీ ప్రామిస్ చేశాడు. మరి ఇర్మియా 29 అధ్యాయం 10-14 వచనాలు ఇప్పుడు అదే మనం మెడిటేట్ కూడా చేస్తా ఉన్నాము. మరి ఆయన డివైన్ ప్లాన్ అండర్‌లయింగ్‌గా అది నడుస్తూనే ఉండింది. మరి దాన్ని కొనసాగించడానికి డిఫరెంట్ పీపుల్‌ని, డిఫరెంట్ ఈవెంట్స్‌ని ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. మరి అందులో భాగంగా ఒక పక్క మరి షేష్బజ్జరు, జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా అలాగే ఇతరులని వాళ్ళ కలెక్టివ్ అండ్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్‌తో నడిపిస్తే మరోపక్క పర్షియన్ కింగ్స్‌ని కూడా మరి ఆయన ఎనేబుల్ చేసినట్టుగా మరి మనం చూసాము. మరి పర్షియన్ ప్రావిడెన్స్‌లోనే వారంతా కూడా డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో, డిఫరెంట్ బ్యాచెస్‌లో మరి వారు యూదాకి తిరిగి రావడంతో బెన్యామీను గోత్ర యూదుడు అనే యొక్క బాక్స్ మరి మనం కంప్లీట్ చేసుకున్నాము. బట్ ఆ తర్వాత ఈవెంట్స్ కూడా మనం చూసాం డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో. మరి టెంపుల్‌ని వాళ్ళు రీబిల్డ్ చేసుకోవడము, మరి దాన్ని దేవునికి ప్రతిష్ఠించటము, మరి తిరిగి తోరాని లేదా ధర్మశాస్త్రాన్ని వారు మరి తిరిగి తెచ్చుకోవడము, అక్కడ రీఫార్మేషన్ జరిగింది. ఆ తర్వాత మరి మందిరం చుట్టూ ఆలయాలను క్షమించాలి, గోడలు కట్టుకున్నట్టుగా మనం అంతా చూసాం. ఇదంతా కూడా పర్షియన్ ప్రావిడెన్స్‌లోనే జరుగుతా ఉంది. అక్కడి నుంచి 400 సైలెంట్ ఇయర్స్ అనే టనెల్‌లోకి వెళ్తుందని చెప్పాను. సో, వెన్ ఐ కమ్ బ్యాక్ మనం అది డిస్కస్ చేద్దాము. మనము ఇర్మియా యొక్క 29 అధ్యాయం 10-14 వచనాల యొక్క ప్రామిస్‌ని మెడిటేట్ చేస్తూ, మనకి ఇప్పుడు మన ఈ టైమ్ పీరియడ్‌కి ఏది రిలవెంట్ అనే ఆ యొక్క మరి ఆ కంటెంట్‌ని లేదా మెసేజ్‌ని తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి మనం చూసాం పోయినసారి. మరి స్క్రిప్చర్ అనేది కాంటెక్స్చువల్ అనమాట. తలా తోక తీసేసి మిస్‌రిప్రజెంట్ చేయడము, మిస్‌కోట్ చేయడము, మిస్‌ఇంటర్ప్రెట్ చేయడం అనేది చేయకూడదనమాట. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభువు మరి తన ప్రజాంగమైనటువంటి ఇజ్రాయేలీయులతో మరి ఆయన మాట్లాడుతున్నాడు. వారి పట్ల తనకున్నటువంటి బాధ్యతని, బంధాన్ని, వారిపైన తనకున్న అధికారాన్ని మరి ఆయన అక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాడు. మరి తన సార్వభౌమాధికారాన్ని మనం స్క్రిప్చర్ సహాయంతో చూసాము. అలాగే వారి పట్ల తనకున్న ప్లాన్ చెప్పాడు. వారు ఏ విధంగా జీవించాలో చెప్పాడు. మరి వారి పట్ల మరి ఆయన ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండమని. అలాగే తన టైం అయినటువంటి ఆ 70 ఏళ్ల తర్వాత వారు డెలివరీ చేయబడతారు చెర నుంచి అని చెప్పాడు. మరి ఆ ప్రాసెస్‌లో మరి ఆయన వారిని డిసిప్లిన్ చేస్తున్నట్టుగా కూడా మరి మనం చూసాం. ఇక చివరి 3 పాయింట్లు చూసి మరి ప్రాముఖ్యమైన ప్రార్థనలోకి మనం వెళ్దామండి. మరి ఇక్కడ ఒక పాయింట్ చూద్దాం. హి ఆల్సో హావ్ ప్లాన్స్ ఫర్ అస్ బట్ అన్‌లైక్ ఇర్మియా. మరి ఈ ఈ ఈ యొక్క ప్రామిస్‌లోకి మనం వెళ్దామండి. ఇర్మియా 29వ అధ్యాయంలో మరి 11వ వచనం. నేను చదువుతానులెండి. నాతో పాటు ఫాలో అయిపోండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. మరి కాంటెక్స్ట్ వైస్‌గా ఫస్ట్ వాళ్ళ పాయింట్‌లో చూస్తే మరి జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ చెర నుంచి ప్రభువు నేను విడిపిస్తున్నానని వాళ్ళకి ఒక అష్యూరెన్స్ మరి ఇచ్చినప్పుడు జనరల్‌గా ఎక్స్‌పెక్టేషన్ ఏముండుండొచ్చంటే, ఒక సింప్లిఫైడ్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే, ఐగుప్తులో బస్ ఎక్కితే లెట్స్ సే ఒక ప్రాబబ్లీ ఒక డేనో, 2 డేనో లేకపోతే ఒక 3 రోజుల ప్రయాణం, సింపుల్ ప్రయాణంలో బయటకొచ్చి ఐగుప్తు నుంచి ఏదైనా ఒక ప్రాంతంలోకి బయటకొచ్చేస్తాం అనే ఎక్స్‌పెక్టేషన్ ఉండొచ్చు. లేదా ఒకవేళ ప్రామిస్డ్ ల్యాండ్‌కే డైరెక్ట్‌గా బస్సు వెళ్ళిపోతుందంటే ఒక 5 రోజులు, 6 రోజుల ప్రయాణంలో సింపుల్ జర్నీ ఉంటదని అనుకుని ఉండొచ్చు. కానీ ఆ బస్సు అలా ఎళ్ళిందా? వెళ్ళలా. మరి నది లేదా సముద్రం మధ్య గుండా వెళ్ళింది, కొండల గుండా వెళ్ళింది, అరణ్యం గుండా వెళ్ళింది. డిఫరెంట్ జియోగ్రాఫికల్ కండిషన్స్, క్లైమాటిక్ కండిషన్స్, ఎమోషనల్ రోలర్ కోస్టర్. మరి ప్రభువు ప్రత్యక్షంగా వారితో ఉంటూనే, నడిపిస్తూనే మరి తేడా వస్తే మరి మరి చాలా ఏమంటారు నిర్దాక్షిణ్యంగా మరి ఆయన అక్కడ వాళ్ళని డిసిప్లిన్ చేస్తా ఉన్నాడు. మనం అంటే ఇప్పుడు మరి మరి చక్కని బిబ్లికల్ టూల్స్, మరి డిఫరెంట్ సర్మన్స్, డిఫరెంట్ వాటన్నిటిని యూజ్ చేసుకుంటా మనం వాళ్ళ కేస్ స్టడీని చదువుతూ వాళ్ళు అలా చేశారు, దేవుడు వాడికి ఇలా సహాయం చేశాడు అని చెప్పుకుంటున్నాం గానీ, మన గురించి కేస్ స్టడీ చేసుకుంటే గూడా నేనేమనుకుంటానంటే ప్రాబబ్లీ అలాంటి సినారియోలోనే మనం కూడా పడతామని నేను అనుకుంటున్నాను. డెఫినెట్‌లీ అదొక రఫ్ జర్నీ గదా! మరి ఇప్పుడు అది కాక సినారియో అంతా కూడా చెయ్యి దాటిపోయినట్టుగా మరి వాళ్ళు పర్షియన్స్ ఒకటి కాదు అసీరియా చెర, బబులోను చెర, ఇప్పుడు పర్షియన్స్ చెరకెళ్ళినప్పుడు వాళ్ళకి అనిపించుండొచ్చు అయిపోయిందిరా బాబు మన పని అని. సో, గాడ్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ దెమ్ అనదర్ అష్యూరెన్స్ అగైన్ సేయింగ్ థట్ ఒరేయ్ బాబు! మీ గురించినటువంటి ఉద్దేశాలు నాకు హానికరమైనవి కావు. అవి మీకు రాబో దినమందు నిరీక్షణ కలుగజేస్తాయి అంటున్నాడు. అయితే ఇక్కడ లాంగ్ రన్‌లో ఆయన డివైన్ ప్లాన్ ఏదైతే అండర్‌లయింగ్‌గా వెళ్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఆయన ఆ మాట అన్నట్టుగా మనం చూడొచ్చు. మరి ప్యారలల్‌గా మనకి మనం డ్రా చేసుకొని చూద్దాం ప్రియులారా. మన పక్షంగా కూడా ప్రభువునకు ప్లాన్స్ అలాగే చెప్పాలంటే ప్లాన్ అంటే క్యాపిటల్ లెటర్స్‌లో రాస్తే PLAN అని రాస్తాను నేను. ఎందుకు ఇలా నేను బైఫర్కేట్ చేశానో కూడా చెప్తాను. వెన్ వి సే ప్లాన్ క్యాపిటల్ PLAN అని అన్నప్పుడు
ఆయన యొక్క వ్యూ ఆర్ పర్స్పెక్టివ్ ఎర్త్లీలో ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ఇటర్నల్ పర్స్పెక్టివ్, లేకపోతే హెవెన్లీ పర్స్పెక్టివ్. అదే డివైన్ ప్లాన్లో కూడా పౌల్ మెన్షన్ చేస్తాడు. మన ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానంకి వెళ్ళినప్పుడు ఇంకా డీప్గా చూద్దాము. ఏంటంటే సింప్లిఫై చేసి చెప్పాలంటే, మనం ప్రభువునందు ఉండాలి, ప్రభువులో రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణని నిర్వీర్యం కాకుండా చూసుకుంటూ మరి మరి ఆ యొక్క ఆత్మ చేత వసగబడుచున్నటువంటి, లేకపోతే ఆత్మదేవుని చేత వసగబడుచున్నటువంటి ఆ యొక్క జ్ఞానము, వివేచన, విచక్షణ కలుగుతూ, నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ప్రభువునందు ఆనుకుంటూ, మరి మనకు ఒక టైం లైనో డెడ్ లైనో ఉంది. ఏంటది? ఎయిదర్ మనం మరణించడం లేదా ప్రభువు తిరిగి రావటం, రెండో రాకడ. అప్పటి వరకు కూడా ఆ యొక్క పందెంలో ఓపికగా పరిగెత్తాలి. అండ్ దట్ పాత్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎ ఈజియర్ వన్ ఆర్ నెవర్ ఎ ఈజీ వన్. క్రైస్తవ్యం పోల్పాన్పు అంటే మీరు దయచేసి ఎవరు చెప్పినా నమ్మబాకండి. అది కాదు. ప్రాస్పరిటీ గాస్పెల్ కాదు, హైపర్ గ్రేసు కాదు, ఇంకోటి కాదు. ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ మరి ప్రభు కృపను ఆధారం చేసుకుంటూ మరి ఆయనే మనల్ని సహాయం చేస్తూ ఉంటాడు. ఆ యొక్క సర్వంగ కవచం అని చెప్పబడుతూ ఉంటుంది కదా, లేకపోతే లెట్స్ ఏ ఇటర్నల్ ఎక్విప్మెంట్ అనుకుందాం. అది మనకు వసిగి ఆయన మనల్ని నడిపిస్తూ ఉండగా మనం మన పందెంలో ఓపికగా పరిగెత్తుతూ ఉండాలి. ఇదే మనం ఆయన కోరుకునే ప్లాన్ ఇదే ఉంటుంది. నేను నరకం గురించి ప్రస్తావన తేబోను, టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. కానీ నేను ఎలా చూస్తున్నానంటే, మనం పరలోకంలో ఆయనతో ఉండు నిమిత్తంగా ఆయన మనం తప్పిపోకూడదని ఆలోచిస్తున్నాడు అనేది ఆయన బిగ్గెస్ట్ ప్లాన్, డివైన్ ప్లాన్ అని నేను అనుకుంటాను. అలాగే ప్లాన్స్ అన్నప్పుడు జనరల్గా మన ఆలోచన ఎర్త్లీ పర్స్పెక్టివ్లో ఉండిపోద్ది కదా. మరి ఆ పరంగా పారామీటర్స్ మనం ఏం చూసుకుంటాం అంటే, మనం పెళ్లి చేసుకోవడము, ఇల్లు కట్టుకోవడము, వృద్ధి చెందటము, డబ్బులు సంపాదించడము, ఉద్యోగం, ఇట్లా రకరకాలుగా మనం పారామీటర్స్ పెట్టుకుంటాం. అయితే అవి ఉండవని నేను అనబోను. కానీ ఇందాక ఇక్కడ వీరికి కూడా చెప్పారు కదా, మనం లాస్ట్ టైం కూడా చూసాము. బహుశా అది 5వ వచనమా, ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించండి, తోటలు నాటి ఫలాలు అనుభవించండి, వృద్ధి చెందండి, అభివృద్ధి పొందండి అన్నప్పుడు ఉంటుంది. మన విషయంలో కూడా అలాంటి ఆలోచన ఉంటుంది. మనం వృద్ధిలో ఉండాలని ప్రభువు నాకు కోరుకుంటుంది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇందాక చెప్పినట్టు ఆ డివైన్ ప్లాన్కి ఇంటర్లింక్ అయ్యే ఈవెంట్స్ నడుస్తాయి అనేది నా యొక్క వ్యక్తిగత అండర్స్టాండింగ్ అనమాట. ఇప్పుడు ప్రభువు మనకి మరి ధన్యత అండ్ ఆర్ తలాంతు అండ్ ఆర్ వరాలు మనకి వసగినట్లయితే, అంటే మనం పరిశీలన చేసుకున్నవి ప్రభువు నుంచి జెన్యున్గా వచ్చాయా, లేకపోతే మనకు మనం పెట్టేసుకుంటున్నామా అని చెక్ చేసుకుని, ఒకవేళ మనకు ప్రభువు ఇచ్చారు అని మనం గ్రహించగలిగితే, we need to use them or invest them such a way that, అది ఎలా అంటే, మొదట నువ్వు నిలబడాలి ఆధ్యాత్మికంగా, నీ ద్వారా నలుగురికి అది ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా మారాలి. ఆ ప్రాసెస్లో ప్రభునామానికి మహిమ కలగాలి. అలాగే అది ప్రభురాజ్య వ్యాప్తికి అదొక మీన్గా ఉపయోగపడాలి. ఇలా ఉంటుంది దాని అండర్లయింగ్ ఇంటెన్షన్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా ఒక ప్రాబ్లం నుంచి వెళ్ళొస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సిక్నెస్ గుండా బాగా వెళ్ళొచ్చినాడు ఇంకొక సిక్నెస్తో కనపడిన వాడిని క్విక్గా జడ్జ్ చేయడు. ఐ కెన్ అండర్స్టాండ్ యూ, ఐ కెన్ ఎకో విత్ యూ అని ఆదరణకరంగా మాట్లాడగలుగుతాడు అనమాట. అట్లాగే డిఫరెంట్ ట్రైనింగ్స్ గుండా కూడా మనం వెళ్తుంటాం కదా. సో అటువంటి ప్లాన్సే ప్రభువునకు మన పక్షాన ఉంటాయి. ఏది నువ్వు మాట్లాడుకున్నా కూడా అటు తిరిగి ఆ డివైన్ ప్లాన్తో అది వెళ్ళి మెర్జ్ అవ్వాల్సిందే. కాబట్టి ఆ వ్యూని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి కొంచెం మనం జాగరూకత కలగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రియులారా. మరి అలాగే ఇంకొక మాట చూద్దాము. ప్రేయర్ అనే మాట చూద్దాము. మరి ఇక్కడ వీరికి ఎన్నో వచనం అంటే 12వ వచనం అనమాట. నేను చదువుతాను చూడండి. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. దీన్ని ప్రేయర్ కింద చూడొచ్చు, అలాగే గ్రేస్ కింద చూడొచ్చు, అలాగే వార్నింగ్ కింద కూడా చూడొచ్చు అనమాట. ఆయన చెప్తున్నాడు ఎలా ఉండాలో చెప్తూనే, అరే నేను మిమ్మల్ని అక్కడికి పంపుతున్నాను, కానీ మీరు అక్కడ సెటిల్ అవ్వండి, బాగుండండి. మీరు ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నారో ఆ ప్లేస్ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే మీరు నాకు మొరపెడతారో లేదో నేను చూస్తాను అని అటు రిక్వెస్ట్ మోడ్లోనూ చెప్తున్నట్టుగా ఉంది, ఇటు వార్నింగ్ మోడ్లోనూ చెప్తున్నట్టుంది. అరే మీరు నాకు ప్రార్థన చేయండి రా, మీరు నాతో టచ్లో ఉండండి రా, ఐ విల్ బి అవైలబుల్ ఫర్ యూ, నన్ను నేను మీకు కనపరుచుకుందును అని ఆయన చెప్తున్నాడు అనమాట. చెప్పకనే వారికి ఆయన మరి తన యొక్క ఇంటెన్షన్స్ని ఆయన చెప్పాలంటే హింట్ కూడా ఇచ్చేస్తున్నాడు. మీరు ప్రార్థన చేస్తే నేను మీకు తోడుగా ఉంటానని హింట్ కూడా ఇచ్చేస్తున్నట్టుగా గ్రేస్ అది కూడా మనకు అక్కడ కనపడతా ఉండింది అనమాట. మరి అలాగే ఇంకొక గ్రేస్ కూడా ఇందాక చదివిన వాక్యంలోనే ఆయన చెప్తున్నాడు, మీరు పెళ్లి చేసుకోండి, వృద్ధి చెందండి, మీరు అక్కడ జాగ్రత్తగా ఉండమని ఏదో సాగనంపినట్టుగా చెప్తున్నట్టుగా ఉండింది అనమాట ఆ యొక్క ఇంటెన్షన్స్ అవన్నీ కూడా. మరి అలాగే మరి ఎగ్జైల్ అనే ఒక మాట గురించి ఇక్కడ చూద్దామండి. 14వ వచనము. నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు.
నేను మిమ్మల్ని చెరలో నుండి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచట నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. చెర 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 అని అంటున్నాడు కదా. నేను డిఫరెంట్ సినారియోస్ని ఒక కేస్ స్టడీ లాగా చూస్తూ నేను అర్థం చేసుకోగలిగింది ఏంటి అంటే, చెర అంటే ఏ విషయం అయితే నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువునకు నిన్ను దూరపరుస్తుందో నేను దాన్ని చెర కింద చూస్తున్నానండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేను చూసిన డిఫరెంట్ సినారియోస్ కూడా నేను మాట్లాడగలుగుతున్నాను ఈ మాట. అంటే ఎట్లా ఉంటాయంటే కొన్ని నీ ఆలోచన కావచ్చు, నీ యొక్క ఐడియాలజీ కావచ్చు, నీ యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే నీ యొక్క భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో మేబీ ఒక మోసధోరణిలో ఉన్నామేమో, ఒక టెంప్లేట్‌లో ఉన్నామేమో. మరి ఇటువంటి అంశాలన్నీ కూడా ఒకవేళ అంటే ప్రభుత్వం ఉంటున్నట్టే ఉంది గానీ, ఎగ్జాక్ట్‌గా ప్రభుత్వం లేని విధంగా నడిపింపబడుతుంటే కూడా అదొక రకమైన చెర కిందే నేను చూడగలుగుతాను. ఎందుకంటే ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతున్నాం అక్కడ. మరి ఇంకొక రకంగా ఎలా ఉంటదంటే, మన బలహీనతలు, అవసరతలు కూడా మనల్ని చెర వైపుకి నెట్టేస్తుంటాయి. అంటే అది మనల్ని మానసికంగా కృంగదీసేయటమో, శారీరకంగా కృంగదీసేయటమో అంటుంటాం గదా! మరి మనం బలహీనమైపోయి, అరే! నాకక్కడ ఆ పరిస్థితి బాగుండి ఉండి ఉంటే, నేను ఇంకొంచెం ప్రార్థనలో ఫోకస్డ్‌గా ఉండగలుగునేమో అని ఒక థాట్ వస్తా ఉంటది మనకి బలహీనం అవుతున్నప్పుడు. బహుశా మరి అటువంటి పరిస్థితులు కూడా మనల్ని చెరలోకి నెట్టివేసే ప్రమాదం ఉంది. అంటే ప్రభువునకు దూరం చేసే అవకాశం ఉందనేది నా ఉద్దేశం. మరి అలాగే ఇంక కొన్ని ఎలా ఉంటాయంటే, కొన్నైతే మన స్వయంకృత అపరాధాలు లేదా మన స్వకీయ ఆశల చేత మనం తెచ్చిపెట్టుకునే పరిస్థితులనమాట. ఇంకొన్ని వేరే వాడి యొక్క ఇది వల్ల మనం నష్టపోయే పరిస్థితులు. మరి ఈ సినారియోస్ అన్నీ లేపోతే ఇంకొక సినారియోగా మాట్లాడాలంటే ప్రభువు ఒక్కోసారి మనల్ని అటువంటి కొన్ని చెరల్లోకి లేపోతే కొన్ని పరిస్థితుల్లోకి అనుమతించాల్సి ఉంటది. దాన్ని మనం ఎలా చూడొచ్చంటే ఒకసారి అది మన బాగు కోసము అది అది అక్కడ డిసైపుల్‌షిప్ ట్రైనింగ్ అంటే మన డిసిప్లిన్ చేయడానికి కోసము అదొక ట్రైనింగ్ లాగా. అంటే ఆయన అక్కడ మరి ఆ ట్రైనింగ్ ద్వారా నువ్వు నేర్చుకున్న అంశాలను బట్టి నువ్వు మేబీ ఇందాక మాట్లాడుకున్నాం గదా! ఇప్పుడు సిక్‌నెస్ నుంచి బయటకొచ్చినోడు ఎలా అయితే ఆదరణకరంగా మాట్లాడగలుగుతాడో, లేపోతే ఇతరుల కొరకు ప్రార్థించగలుగుతాడో, అదే మాదిరిగా అదొక ట్రైనింగ్ లాగా ఆ చెరలోంచి మనం బయటకొస్తాం. అందుకే ఒక్కొక్కసారి సువార్త విషయంగా మరి ఒక్కొక్కసారి కొంతమంది డిఫరెంట్ ప్లేసెస్‌లోకి వెళ్ళాల్సి ఉంటది. మేబీ మన లైఫ్స్‌లో కూడా ఒక్కోసారి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి కిక్ చేయబడతా ఉంటాం. అది ఒక్కొక్కసారి డిసిప్లిన్ చేయడానికి అవ్వచ్చు, లేదంటే లెర్నింగ్ కోసం కూడా మరి బిగ్గర్ యాస్పెక్ట్‌లో లెర్నింగ్ కోసం కూడా అవుతుండవచ్చనమాట. సో, నాకు అర్థమవుతుంది ఏంటి అంటే కొన్ని చెరలు మంచివే. ఎలా? ఈ చెరల వల్ల మళ్ళీ మన మనసు, మరి మన మెదడు, మన కళ్ళు, కాళ్ళు ప్రభువునకు తిప్పగలుగుతున్నాం అంటే అది మంచి విషయమే గదా! మరి ఇక్కడ ఈళ్ళకి కూడా అలాంటి మాటే చెప్తున్నాడు గదా! "అరేయ్! మీరు నాకు ప్రార్థన చేయి ఒత్తురేని. నేను నేను వెయిట్ చేస్తున్నాననే" మాట చెప్తున్నాడు గదా! ప్రాబబ్లీ ఆ ఇంటెన్షన్‌తో కూడా మరి చూసినట్లయితే కొన్ని చెరలు మరి మంచివే. మరి ఆహ్, ప్రార్థన అని అన్నాం కదా! క్విక్‌గా 2 వచనాలు మనం స్క్రిప్చర్ రిఫరెన్సెస్ చూద్దామండి. మరి దానియేలు గ్రంథము 9 అధ్యాయము నిజానికి 3 వచనం చూస్తే సరిపోద్ది గానీ కాంటెక్స్ట్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం మొదటి 3 వచనాలు నేను చదువుతాను. మరి మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయెను. సో, ఇది పర్షియన్స్ రాజులుగా మారినప్పటి పీరియడ్ కింద టైమ్‌లైన్ చెప్తున్నాడు. మరి అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు. ఏ మాట? ఇప్పుడు మనం ఏదైతే మెడిటేట్ చేస్తున్నామో అలాగే దీని మాదిరి కొన్ని మాటలున్నాయి కదా! వాటిని బేస్ చేసుకుంటూ యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథమును వలన గ్రహించితిని. అంతట నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్రము చేసుకుంటిని. సో, దానియేలుకు అటువంటి మనస్సు, జ్ఞానము ప్రభువే అనుగ్రహించి ఉండొచ్చనేది నా యొక్క అండర్‌స్టాండింగు. ఎందుకంటే ఇది డివైన్ ప్లాన్‌లో ఒక భాగమే. మరి ఆ విధంగా ఆయన ప్రార్థన చేయనట్లుగా మరి దావీదుని ఆయన అక్కడ ఎనేబుల్ చేశాడు. అలాగే దానియేలు కూడా మరి అక్కడ మరి ఆ యొక్క హంబుల్‌నెస్‌గా వెళ్ళిపోయే ప్రార్థనలో కూర్చుంటున్నాడు. మరి అలాగే నెహెమ్యా మొదటి అధ్యాయము ఆహ్, 3వ వచనం 3, 4 వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. అంటే ఇది డిఫరెంట్ టైమ్ లైను. ఆ యొక్క నెహెమ్యా డిఫరెంట్ టైమ్ పీరియడ్‌లో మరి ఎళ్తున్నాడు. ఏది మందిరం చుట్టూ గోడలు కట్టడానికి. రాజుని పర్మిషన్ అడగాలి. సో, అందుకని ఇక్కడ ఆ ప్రార్థనకి ఆయన దిగుతున్నాడు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. మరలాగే 11వ వచనం ఇదే చాప్టర్‌లో. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను
నీ నామమును భయభక్తులతో గనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. అలాగే 2వ అధ్యాయము 8వ వచనం 8వ వచనము, ఇక్కడ నాకు పలానా 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 కావాలని ఆయన రాజునంతా అడిగేశాడు. మరి చివరిలో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. సో అట్లా ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఆ డివైన్ ప్లాన్ని ఆ విధంగా డిఫరెంట్ పీపుల్ ఈవెంట్స్తో ఎనేబుల్ చేసుకుంటా వారిని తిరిగి రావడానికి, ఆ మందిరం కట్టుకోవడానికి, అవన్నిటికీ మరి ఆయన ఎనేబుల్ చేసుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ప్యారలల్గా డ్రా చేసుకుంటే మనకు కూడా ప్రాబబ్లీ మనతో మరి ఇటువంటి మరి అంటే కోర్స్ ఆబ్వియస్లీ అలాంటి మెసేజ్ ఉంటుంది, కానీ మనం ఎమోషనలైజ్ డ్రామటైజ్ చేసుకోకుండా మరి కొంచెం బ్యాలెన్స్డ్ వ్యూలో ఆలోచించుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ మరి మనతో కూడా దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడేమో ఒకసారి మనం ప్రార్థనలో అడగటం మంచిదనేది నా యొక్క తలంపు, ప్రియులారా. కాబట్టి చెక్ చేసుకుందాము. మనకు కూడా ఇటువంటి ఆ ప్లాన్లో మనల్ని నడిపించాలనేది మరి ప్రభువునకు ఆశ, కాబట్టి మనం కూడా ఆ విధంగా ఆయనతో అలైన్మెంట్ అయ్యే విధంగా ప్రభువే మనల్ని నడిపించాలని కోరుకుందాం. మరి ఇక్కడ ఈ ప్రార్థన అన్నప్పుడు 2 విషయాలు నాకు అర్థమవుతున్నాయి. ఒకటి, నీ కష్టాల్లో ఉన్నప్పుడు నీ కొరకు ప్రార్థన. ఒకవేళ నీకు ప్రార్థనా భారాన్ని వసికి ప్రభువు నిన్ను ఎనేబుల్ చేస్తున్నట్లయితే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించడం. ఇందాక చెప్పాను కదా, వరములు అండ్ ఆర్ ధన్యతలు అండ్ ఆర్ తలాంతులు అని. సో వాటిని నువ్వు రికగ్నైజ్ చేయగలిగినట్లయితే యూ నీడ్ టు స్టార్ట్ యూజింగ్ ఇట్ ఫర్ ది గ్రేటర్ పర్పస్. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే ఎటర్నల్ పర్పస్ అనమాట. మరి మనం కూడా ప్రార్థన చేయాలి, మన కోసమే కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ కోసం మనం చేయాలి. మనం చాలా భయంకరమైన టైం పీరియడ్స్లో మనం ఉన్నాం. బయట కమ్యూనిటీస్లోనేమో ద్వేషం మన మీద చూపిస్తున్నారు, విత్ ఇన్ అవర్ కమ్యూనిటీస్లోనేమో మరి వింత పోకట్లు మరి రకరకాలు వెళ్తున్నాయి, ఇక మీకు తెలుసు. కాబట్టి ప్రార్థన అనేది మనం మ్యాండేట్ అయిపోతున్నటువంటి పరిస్థితి. మరి నేను ఇక ముగించేస్తున్నాను. ముగించే ముందు మరి నేను మున్నన్నకి తెలుసు ఏమి ఇక నెక్స్ట్ యాక్షన్ ఐటమ్ ఏంటనేది. నేను దాన్ని రిమైండ్ చేయబోవటం లేదు, కానీ బట్ నేను ఇక్కడ నా బాధ్యతగా చెప్పవలసిన విషయం ఏంటంటే, మరి ప్రియులారా, మీరంతా దయతో మున్నన్నకు సహకరించండి. దయతో మనం ప్రార్థనలోకి వెళ్దాం. కాసేపు మనం ప్రార్థన చేసుకుందాము. మరి ప్రార్థన చేయనప్పుడు మనం ఏకీభవిద్దాం. అలాగే ఏదో ఎమోషనలైజ్ చేసుకోవడం, డ్రామటైజ్ చేసుకోవడం, ప్రాస్పరిటీ గాస్పెల్ అడగగానే ఇచ్చేయడం, హైపర్ గ్రేసు ఇట్లా వద్దు. మనం ఇప్పుడు ఏదైతే మెడిటేట్ చేసామో వాటిలో మనం చూసాం కదా, దేవుని యొక్క సార్వభౌమాధికారము, ఆయన యొక్క చిత్తానుసారమైన దయా సంకల్పము, ఆయన యొక్క గ్రేసు ఆయనే టైంలోనే జరుగుతాయి. ఇటువంటి డివైన్లీ పాయింట్స్, హెవెన్లీ పాయింట్స్ని ఆధారం చేసుకుంటూ, ప్రభు కృపను ఆధారం చేసుకుంటూ మరి మన యొక్క మనసునంతా కూడా ఆయన దగ్గర కుమ్మరించి మనం ప్రార్థనలో కొనసాగుదాము. మరి మున్నన్న, ఓవర్ టు యూ మున్నన్న. మరి చిన్న ప్రార్థనతో క్విక్గా క్లోజ్ చేస్తానండి. మరి నా దేవ, నా ప్రభువ, మరి కృమ్మరికి ఏ విధంగా అయితే మరి మట్టితో తనకు నచ్చిన విధంగా పాత్ర చేసుకోగలిగే అధికారం ఉన్నదో, మరి అది ఆ మట్టి సరిగ్గా రాకపోతే దాన్ని పారవేయగలిగే అధికారం కూడా ఉంది ప్రభువ. మరి ఆ మెదడుగా మేము నిన్ను ప్రతిమాలు కొంచున్నాం ప్రభువ. నిర్జీవంగా నిరుపయోగమైన పాత్రలుగా ఉండకుండా నిమిత్తము మాకున్న అన్నీ నీకు తెలుసు. మమ్మల్ని ఏ విధంగా నడిపించాలో కూడా మీకు తెలుసు ప్రభువ. మరి మేము మీతో అలైన్మెంట్ అయ్యి నడవగలిగే ఆ యొక్క జ్ఞానము, బలము, శక్తి, ఎవ్రీథింగ్, ఆల్ దట్ రిక్వైర్డ్ ఎక్విప్మెంట్తో మీరే మమ్మల్ని ఎనేబుల్ చేసి నడిపించమని ప్రభువ. మరి మేము ఇప్పుడు ప్రార్థనలోకి వెళుతుండగా ప్రభువ, మా యొక్క నోటి మాటలు, మా హృదయ ధ్యానము, మా ప్రార్థన, మా కన్నీరు నీ దృష్టికి అంగీకారములగినట్లుగా నీవు ఆశీర్వదించమని ఈ చిన్న మనవి నీ పాద సన్నిధికి తీసుకొస్తా ఉన్నాను తండ్రి. ఆమెన్. మున్నన్న, ఓవర్ టు యు అన్న. రైట్, థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక.